వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. జలదంకి అభివృద్ధి కోసం టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేయుచున్న ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి కాకర్ల సురేష్లను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని జలదంకి మండల టీడీపీ కన్వీనర్ పులిగంట మధుమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రమైన జలదంకిలో టీడీపీ నాయకులు కలిసి ఇంటింటికి ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యులుగా కాకర్ల సురేష్, తమ్ముడు కాకర్ల సునీల్, మరతలు కాకర్ల సురేఖ, జలదంకి మండల టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులతో కలిసి పట్టణంలోని ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ ఇంటికి వెళ్లిన సురేష్ అన్నకి మా ఓటు తెలుగుదేశం గెలిపే మా లక్ష్యం అంటూ మద్దతు పలికారు. ప్రజాసేవకులు నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ని గెలిపించాలని కోరారు. ఇంటింటికి తిరిగి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ 6 పథకాలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసిన సేవలు, కాకర్ల సురేష్ కొనసాగిస్తున్న 16 పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీ తరఫున జలదంకి పంచాయతీ జలదంకి మండలంలోని జలదంకి హెడ్ క్వార్టర్లో ఉమ్మడి అన్ని పార్టీలలో కలిసి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు ఈ ప్రచారంలో మీరు చూపించిన ఆదరణ, అభిమానం ఎప్పటికీ మర్చిపోలేము. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే కాకర్ల సురేష్ గారికి సైకిల్ గుర్తుపై ఓట్లేసి వీళ్ళిద్దరిని తెలుగుదేశం పార్టీ తరఫున అత్యధిక మెజార్టీతో గెలిపేయాలా. అలాగే రాష్ట్రంలో కూడా ఉమ్మడి అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తొందరలో ఏర్పడబోతుంది. ఈ జనాలు ఏదైతే కోరుకున్నారో, సంక్షేమం, అభివృద్ధి అని కోరుకున్నారో, ఆ నెరవేరే కళ తొందరలోనే ఉంది. మీరందరూ కూడా ఈ 25 రోజులు కష్టపడి 3 పార్టీల నాయకులు ఉమ్మడిగా ప్రచారం చేసి మండలంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ఉదయగిరిలో కాకర్ల సురేష్ గారిని, అలాగే నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ